ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 1. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 39 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. వ్యాఖ్యానాంశం కనాను స్త్రీ. కనాను స్త్రీ. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసు తూరు సీదోనుల ప్రాంతములను దర్శించాడు. ఆయన విస్తారమైన అద్భుతములు చేసిన గలిలయ ప్రజల స్థితి కన్నా అన్యజనుల ఈ గ్రామముల వారి స్థితి ఓర్వతగినదిగా ఉంటుందని ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 21, 22 వచనాల్లో ప్రకటించాడు. అయితే దావీదు కుమారుని ఆశీర్వాదములలో ఈ గ్రామముల వారికి పాలు పంపులు లేవు అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీరు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కారు, వాగ్దాన నిబంధనలు వీరికి లేవని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో వీరి గురించి చెప్పబడుచున్నది. తన కుమార్తెను స్వస్థపరచమని వేడుకొనిన కనాను స్త్రీతో కూడా ప్రభువు ఈ సంగతులనే ఒకంత కఠినముగా చెప్పినట్లు కనబడుచున్నది. అయితే ఈ స్త్రీ తాను పూర్తిగా అయోగ్యురాలనని అంగీకరించింది. మనము దేవుని ఎదుట మన నిజస్థితిని ఒప్పుకొన్నప్పుడు దేవుని కృప పూర్తి స్థాయిలో మన మీద ప్రకాశిస్తుంది. ఒకవేళ ఏ మనుష్యునిలోనైనా ఏ కొద్దిపాటి నీతి లేక యోగ్యత ఉన్నట్లయితే అప్పుడు అది అతనికి హక్కే అవుతుంది. ఇక కృపతో పని ఉండదు అని రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చదువుతాం. మన ఎడల చూపబడే ఈ కృప ఎంత అపారమైనదో మనము మరి ఎక్కువ తెలుసుకొనగోరిన ఎడల మనము మన దయనీయ స్థితిని, దేవుని ఎదుట మనము ఎంత అయోగ్యులమో ఎన్నడూ మరువకూడదు. ఈ మాటలు పలికిన తర్వాత ప్రభువు మరలా తన శిష్యుల వైపు తిరిగాడు. 132వ కీర్తన 15వ వచనంలో చెప్పబడినట్లు, సియోను ఆహారమును నిండారులుగా దీవించి దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచదనని ఆయన దీవించాడు. ఆయన మొదటిగా చేసిన అద్భుతము వలె ఈ రెండవసారి కూడా అద్భుతము చేయటానికి ఆయనను ప్రేరేపించింది జనసమూహముల పట్ల ఆయన హృదయములో ఉన్న కనికరమే అని స్పష్టంగా తెలియచున్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం, అలాగే 14వ అధ్యాయం 14వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.